హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి నా వ్లాగ్లో అయితే ఎప్పుడు నేను చెట్లు ఇవన్నీ చూపిస్తాను కదా స్టార్టింగ్ ఈరోజు అయితే మంకీని చూపించాను మీకు. మార్నింగే మంకీ అయితే వచ్చింది ఇంటికి. అది పాప వీడియో తీద్దామంటే వెళ్ళిపోయింది అనమాట. అవి చాలా తక్కువ వస్తాయి కదా అలాంటి మంకీస్, కొండ ముచ్చేదా అంటారు కదా, అలాంటి మంకీలు రావడం అనేది చాలా రేరు. వీడియో తీద్దామనేసరికి వెళ్ళిపోయింది అనమాట అది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే చేసేసాను. ఇంకా దీంట్లో ఆ డే నేను ఏ వర్క్స్ చేసుకున్నాను చూపిస్తాను. ఇంట్లో అయితే ఏమి వెజిటేబుల్స్ ఏమి లేవు అనమాట. అందుకే ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టిన తర్వాత నేను మా చిన్న పాప కలిపి మార్కెట్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి కదా, ఇంకా అందుకనే ఫస్ట్ అయితే కూరగాయలు అలాగే కొన్ని గ్రాసరీస్ అవసరం ఉన్నాయి, ఇవన్నీ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడ కొన్ని కూరగాయలు అనమాట, అన్నీ ఒక దగ్గర అయితే తీసుకోనండి, కొంచెం ఎక్కడ మంచిగా అనిపిస్తాయో అట్లా అక్కడ చూసుకుంటూ వెళ్ళి తీసుకుంటాను. ఇదే అనమాట సూర్యాపేట మొత్తం మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఫ్రెష్గా ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ టైంలో 6 తర్వాత ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత సూపర్ మార్కెట్ అయితే వెళ్ళానమాట. ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది వచ్చే దారిలోనే, ఇంకా అక్కడికైతే వెళ్ళాను. మెయిన్ ఎందుకు వెళ్ళానంటే అక్కడికి నాకు గ్రేప్ జ్యూస్ కావాలి, దానికోసం వెళ్ళాను అనమాట. ఇక్కడే దొరుకుతుంది అది నాకు. అలాగే కొన్ని అవసరం ఉన్నాయి కూడా కొన్ని తీసుకొచ్చుకొని ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చుకొని అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. ఇంకా అవన్నీ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అన్నీ తినిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే సర్దుకుందామని చెప్పి కింద అయితే వేసాను. ఇంకా టైం వచ్చేసప్పటికి 4:30 ఏమో అవుతుంది. పనంతా వదిలిపెట్టి ఇవి సర్దుకోవాలంటే సర్దుకోలేను. ఇంకా కొంచెం ఎండకో ఏమో కొంచెం ఆకుకూరలు అనమాట, తోటకూర ఇవి కొంచెం వాడిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇంకా ఇవి సర్దుకోవాలంటే చాలా నీట్గా చేసుకోవాలి కూరగాయలు అనేది, అలా వదిలిపెట్టేలేం కదా, ఎందుకంటే ఎంతో కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా అనేది పెట్టుకుంటాను. ఇంకా మా అబ్బాయి అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అంటే వీళ్ళకి స్కూల్లో వీళ్ళకి తీసుకెళ్ళి చెప్తారన్నమాట ఏ వెజిటేబుల్ ఏ ప్రోటీన్ ఉంటుందని. ఇంకా అవన్నీ చూసి చెప్తా ఉన్నాడు, అంటే చూస్తున్నాడు అనమాట, దీని ఈ వెజిటేబుల్ పేరు ఇది, ఈ వెజిటేబుల్ పేరు అది అనేది చెప్తా ఉన్నాడు. మన పిల్లలకి అలాంటివి కొన్ని నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి గుర్తుండిపోతాయి అనమాట. నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఈ కూరగాయలు సర్దే విషయంలో అయితే. ఇంకా నేను తెచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇవే: టమాటోస్, దొండకాయ, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి. నాకు ఈ చిన్న పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం, దానికోసం నేను చాలా వెతుకుతూ ఉంటాను అనమాట. నాకు పెద్దవంత నచ్చవు. ఇంకా అవి ఆ రోజు దొరికినాయి, ఇంకా అవి తీసుకొచ్చుకున్నాను. ఇంకా మ్యాంగోస్ అయితే కొంచెం ఆవకాయలాగైతే పెట్టాలి, మామిడికాయలు. ఇంకా ఆలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంట్లో. ఇంకా చిన్న మెంతికూర అంటారు కదా, ఈ మెంతికూర ఇవైతే తీసుకున్నాను. 10 రూపీస్కి ఒక 5 ఏమో ఇచ్చింది. ఇంకా పప్పు కానీ లేకపోతే మెంతికూర టమాటో కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ములక్కాయలు, క్యారెట్స్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇంకా కరివేపాకు, ఇవే నేను తీసుకున్న వెజిటేబుల్స్. ఎగ్స్ అయితే ఇంటికి వచ్చాయి ఆ రోజు మార్నింగే, ఎగ్స్ కూడా ఇక ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాము. ఇంక చెప్పాను కదా మేము తినుకున్నాము హస్కీ కోసం అని తీసుకోవాలి. ఇంకా ఆకుకూరకు వచ్చేసి ఈ బాక్సెస్లో ఎట్లా పెట్టుకున్నాను, ఇది కొత్తిమీర కదా, దీనిపైన నేను టిష్యూ కింద ఒక పేపర్ వేసి మళ్ళీ పైన ఒక పేపర్ అయితే వేస్తాను. ఆకుకూరలకు మాత్రమే, మామూలు వెజిటేబుల్స్కి అయితే అవసరం ఉండదు. ఈ బాక్సెస్ ఏంటంటే మనకి వెజిటేబుల్స్ అనేది ఒక 15 డేస్ వరకు కొంచెం ఫ్రెష్గానే ఉంటాయండి. ఎందుకంటే నేను ఇవి తీసుకొని 1 ఇయర్ అవుతుంది కదా, నేను అది యూస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా మన కవర్లో పెట్టుకున్న వాటికి ఈ బాక్సెస్లో పెట్టుకునడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. నాకు చాలా యూజ్ అవుతున్నాయి అనమాట ఈ బాక్సెస్ అనేవి. ఒక 1/2 కిలో వెజిటేబుల్స్ అయితే పడతాయండి. దీని మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకి వైట్ కలర్ ఉంది కదా, దానివల్ల మనకి ఈ వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి అనమాట, పాడవవు తొందరగా. ఇంకా నాకు ఇవైతే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఒక 12 బాక్సెస్ ఏమో వచ్చాయి, మీషోలో అయితే తీసుకున్నాను. వాటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 300 ఏమో పడింది. తర్వాత ఇంక ఎగ్స్ కూడా బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసుకుంటే ఇంకా మనకి ఎప్పుడన్నా త్వరగా చేసుకోవాలంటే వంట ఇంక ఇబ్బంది ఉండదు. అలానే పెట్టేస్తే మళ్ళీ అవి చేయడానికి మనకి వంట చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా అందుకని నేను వర్క్ అంతా అయిన తర్వాత అవి అయితే చేసుకున్నాను. ఇంకా అలాగే కొన్ని ఇంట్లో పాపర్స్ కూడా అయిపోతే ఇంకా అవి కూడా కొన్ని కలర్స్ అంటారు కదా, వీటిని గొట్టాలు ఏదో బుర్రలు బొంగులు ఏవో సంథింగ్ అంటారు, అవి కూడా తీసుకొచ్చాను. కొన్ని బ్యాట్స్ అనమాట. ఇంక ఇవి కొన్ని డేస్ వచ్చేస్తాయి. ఇవి కొంచెం ఇప్పుడు
ఇవి అయితే కొంచెం ఇంట్లో ఉండాలి తినడానికి, పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ. ఇంక ఇవి కూడా బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇంకొక స్వీట్ ఐటమ్ అయితే చేస్తున్నాను. స్వీట్ ఏంటంటే కునాఫా స్వీట్ ఉంటుంది కదా, ఈ డెజర్ట్ చాలా బాగుంటుంది. అంతకుముందు నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కానీ ఆ రెసిపీ ఎలా చేయాలనేది నేను సరిగా చూపించలేదు దాంట్లో. ఇంకా ఈ ప్యాక్ తెచ్చి చాలా డేస్ అయిపోతుంది అనమాట. ఈ సేమియా ప్యాకెట్ అంటారు, ఇది చాలా సన్నగా ఉంటుంది. మనకి రంజాన్ టైంలో ఈ స్వీట్ చేస్తూ ఉంటారు, దీంట్లో సేమియా చేస్తారు కదా, ఆ సేమియాని. దీంట్లో వైట్ కలర్ ఉంటుంది, అలాగే బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. నేనైతే వైట్ యూస్ చేస్తాను. దీన్ని మనం ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి, ఈ మొత్తం సేమియాని అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకా నాకు ఇక్కడ ఇలా మస్సీగా ఉంటే నాకు నచ్చదు, ఇంకా అందుకని ఇంకా పక్కన పెట్టా ఫస్ట్. దీంట్లోకి మనకైతే కస్టర్డ్ పౌడరు, మిల్క్, షుగరు, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా ఉంటే సరిపోతాయి. స్వీట్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ స్వీట్, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ కునాఫా అనేది చాలా వెరైటీస్ చేస్తారండి, ఇది ఒకటే వెరైటీ కాదు. దీంట్లో చీజ్ వేస్ట్ చేస్తారు, ఇంకా చాలా చాలా మిక్స్ చేసి ఒక జ్యూసెస్ కింద అంటే షుగర్ జ్యూస్ అట్లా పోసి కూడా చేస్తూ ఉంటారు. కానీ మాకు ఇంట్లో కొంచెం క్రంచీగా ఇలా ఉంటే కొంచెం నచ్చుతుంది అనమాట. అందుకే కొంచెం క్రంచీగా టేస్టీగా ఎలా చేయాలో రెసిపీ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా, కొన్ని బాదము, జీడిపప్పు, పిస్తా వేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. అలా కొన్ని మనం మిక్సీకి చేసుకొని కొంచెం కోస్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. పక్కన బౌల్లో ఉంది కదా. అలాగే ఒక బౌల్లో కస్టర్డ్ పౌడరు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి మనం. నేను ఇక్కడ ఈ ప్యాక్కి 1/2 లీటర్ పాలు అయితే యూస్ చేశాను. ఇంకా ఒక ప్యాన్లో గీ హీట్ అయిన తర్వాత నెయ్యి, మనం ఈ సేమియా ఏదైతే ఉందో అది మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సిమ్లో చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, అది ఏమాత్రం మాడనివ్వకూడదు. మనం దీన్ని ఎప్పుడు కూడా తిప్పుతానే మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మిగతా పాలు ఉన్నాయి కదా, మనం కొన్ని కస్టర్డ్ కలుపుకున్నాం కదా, ఆ మిగతా పాలు కూడా మనం హీట్ చేసుకోవాలి. ఇవి కొంచెం థిక్నెస్ రావాలంట. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా, నేను అది చూసుకుంటానే మళ్ళీ ఇక్కడ ఇది అనేది ఫ్రై చేసుకుంటా ఉన్నాను అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ అసలు మాడనివ్వకూడదు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అంటే మాకు బాగా నచ్చుతుంది అనమాట. మాకే కదా, చాలామంది దీని ఫేవరెట్ అనే ఫుడ్ ఉంటుంది, చాలామందికి ఇష్టపడతారు ఇది. కాకపోతే స్వీట్ తినేట వాళ్ళకైతే బాగా నచ్చుతుంది, నేను ముందే చెప్పేస్తున్నాను. స్వీట్ ఇష్టపడని వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. ఇంకా కస్టర్డ్ పౌడర్ ఉంటే ఇంట్లో మనం చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఆ కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ, ఇలా చాలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ముందు నేను కొన్ని అలాంటి రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి కస్టర్డ్ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ షుగర్ అయితే మిక్సీ చేసుకున్నాను అనమాట. పౌడర్ చేసుకోవాలి మనం, అది అలా వేసేయకూడదు. పౌడర్ చేసుకొని వేసుకుంటేనే అది చక్కగా మెల్ట్ అవుతుంది. దాంట్లో మనం సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అది కూడా సిమ్లోనే చేసుకోవాలి. నేను అక్కడ చూపించాను కదా, మొత్తం అయితే మెల్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ తర్వాత ఈ మిల్క్ అనేది కాగిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ ఉంది కదా, మిల్క్లో కలిపెట్టింది, అది కూడా యాడ్ చేసుకొని, అలాగే మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం పౌడర్ కింద చేసుకున్నాం కదా, హాఫ్ అంటే ఒక్కొక్క స్పూన్ అయితే మీరు పక్కన పెట్టుకోండి, మిగతాదంతా కూడా వేసేసుకొని అది చాలా చిక్కగా అయ్యేంత వరకు మనం దాన్ని బాయిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను అది ఏ విధంగా అవుతుంది ఎలా అనేది. ఇది కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా థిక్గా అయింది కదా ఇక్కడ మనకి పాలు ఇవన్నీ కూడా. అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో మీ స్వీట్నెస్ని బట్టి. ఇక్కడ నేను కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి బిస్కెట్ ఫ్లేవర్ తీసుకున్నాను, బాగుంటుందని. ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది. అది కూడా మిక్స్. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే మీ దగ్గర మీరు ఇలాచీ ఉంటుంది కదా, మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఇలాచీ వేసుకుంటే సరిపోద్ది, ఒక 2-3. ఇంకా ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే ఇప్పుడు మీకు ఇది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. మనం ఇక్కడ ఫ్రై చేసుకున్న ఈ సేమియాని మొత్తం కూడా మనం సన్న సేమియా అంటారు కదా దీన్ని, దాన్ని ఒక బౌల్లో మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా వేసేసి, ఇక్కడ నాకు అప్పుడే గట్టిగా అయిపోయింది, ఎందుకంటే నాకు అక్కడ నేను క్రీమ్ చేస్తున్నాను కదా, అది కస్టర్డ్ క్రీము, అందువల్ల ఇది కొంచెం గట్టిగా అయితే అయిపోయింది. అయినా కూడా మనం ఏం కాదు, ఇలా చేతులు అంతే వచ్చేస్తూ ఉంటుంది. దీని ఇంకా మనం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని స్పూన్తో కానీ గరిటతో కానీ గట్టిగా అదిమి పెట్టాలి. అప్పుడు అది అక్కడతో
స్ట్రక్ అవుతుంది అనమాట. ఇలా హ్యాండ్తో అన్నా కూడా నాకు అది కాలేదు, ఇంకా స్పూన్తో అని అనమాట మొత్తం. అప్పుడు కొంచెం అదిమినట్టు అయ్యింది. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు కస్టర్డ్ మనం ఏదైతే చేసుకున్నామో అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే లేయర్ కింద ఒక 3 లేయర్స్ కింద వస్తుంది. ఇది మొత్తం మనం వేసుకోవద్దు. ఈ సేమియా ఉంది కదా, ఇది మొత్తం వేసుకోవద్దు, కొంచెం పక్కన పెట్టుకోవాలి. హాఫ్ వేసుకొని హాఫ్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్తో చేసుకున్నామో ఈ మిక్స్ మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 1/2 లీటర్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక 6-7 బాదం, నెక్స్ట్ జీడిపప్పు, పిస్తా అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇది మన కస్టర్డ్ ఇదంతా వేసేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఈ మనం ఫ్రై చేసుకున్న ఈ సన్న సేమియా కూడా వేసేసుకొని దీన్ని ప్రెస్ చేయకూడదు అనమాట. మనం పైన వేసింది ఎక్కువ ప్రెస్ చేయకూడదు, జస్ట్ అట్లా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీనిపైన మనం కొంచెం మిక్సీ చేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ది, ఇది వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ చాక్లెట్ హర్షీస్ ఉంది కదా, అది కూడా నేను వేసాను, కప్తా క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత తీసాను. కొంచెం కూలింగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంక ఇలా అయితే అయిపోయింది. ఇంక ఇది మొత్తం మా ఫ్యామిలీకి అయితే సరిపోద్ది అనమాట. ఇంకా అక్కడితోనే అయిపోయింది, ఆ టైంలోనే అయిపోయింది. ఇంకా మా పిల్లలు చేసిన వెంటనే కొంచెం ఆగారు అనమాట. నాకు వీడియో తీసుకునే టైం కూడా ఉండదు. ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికి అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను. మీకు చూస్తేనే అర్థమవుతూ ఉండాలి ఇది ఎలా ఉంది అనేది. మనకి ఇది బయట కూడా చాలా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి ఈ కునాఫా అనేది. ఈసారి చీజ్తో ట్రై చేస్తాను. ఇంక ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తాను. మీకు చెప్పలేకపోతున్నా, అంటే నేను చాలా ఇదిగా తింటున్నా, అంత నచ్చింది అనమాట బాగా. ఇంకా మా పిల్లలైతే నన్ను కొంచెం ఆట పట్టిస్తూ ఉన్నారు, మాకు పెట్టుకుంటే నువ్వు తింటావా ఫస్ట్ అని. అంటే దీన్ని ఫస్ట్ టేస్ట్ చేసింది మీకు చూపించాను, ఇంకా వాళ్ళకి పెట్టించిన తర్వాత నేనైతే పెట్టుకున్నాను. ఇంకా అదైన కాసేపటికి నేను గ్రేప్ జ్యూస్ తెచ్చానని చెప్పాను కదా, ఇది యాక్చువల్లీ ఇది ఎందుకు తెచ్చానంటే ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఆ ఐస్ క్రీమ్ చేద్దామని తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇలా చిన్న గ్లాసులు కూడా వీళ్ళు పోసుకొని అయితే తాగుతూ ఉన్నారు. సోడా మిక్స్ చేశాను దాంట్లో. తర్వాత ఒక బర్డ్ అయితే మా ఇంట్లోకి వచ్చిందండి పాపం, దానికి ఫ్యాన్ తగిలి చనిపోయింది అనమాట. ఎంత బతికించాలని ట్రై చేస్తామో దాన్ని అయితే మాత్రం అసలు స్పాట్ డెడ్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది ఆ రోజు. అసలు ఆ రెక్కలకి తగిలేసింది అనమాట. సడన్గా వచ్చింది ఫ్యాన్కి, అది అసలు ఏమీ అర్థం కాకుండా వచ్చేసింది అనమాట. ఒక్కటే దెబ్బకి కింద పడిపోయింది. ఇంకా దాన్ని అలా పడేయడం ఇష్టం లేక ఇంకా ఇంట్లోనే ఇంకా చిన్నగా కొంచెం మట్టి అయితే తీసేసి ఇక దాంట్లో అయితే పడుకోబెట్టేసాము. అయినా కూడా ఏమైనా బ్రతుకుందో ఏమో అని ఇంకా అట్లా ఆ మట్టి వేయాలంటే కూడా బాధ అనిపిస్తూ ఉండింది. మళ్ళీ బతికుందో ఏమో వేసేస్తున్నామా అనేది మళ్ళీ తీసి అయితే చూస్తామున్నాము, కానీ లేదు, పోయింది. దానికి పైనే అక్కడ బర్డ్స్ ఉంటాయి చాలా, దీని ఫ్రెండ్స్ ఉంటాయి కదా పిల్లలు, మొత్తం చూపిస్తాను మీకు. అసలు ఇది చనిపోయిన తర్వాత దీనికోసం అవి పడ్డ ఆరాటం అండి, చాలా పాపం వెతుకుతూ ఉన్నాయి, అరుస్తూనే ఉన్నాయి బర్డ్స్ అయితే. మీకు చూపిస్తాను అది ఎక్కడ పెట్టుకున్నది. దాని కిందనే మేము ఇవి ఇలా దాన్ని పడుకోబెట్టి మట్టి అయితే వేసేసాము. కానీ చాలా బాధ అనిపించింది, కళ్ళ ముందు అట్లా పడిపోయేసరికి అబ్బా అనిపించింది.